కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగానికి అవినీతి చీడ పట్టిపిడిస్తుందని చెప్పొచ్చు. వరుసగా రెవెన్యూ యంత్రాంగంలో జరుగుతున్న అవినీతి బాగోతాలన్నీ కథలుగా బయటపడుతున్న పరిస్థితి. మొన్నటి వరకు వీణవంక మండలం ఎంఆర్ఓ పనిచేసిన తిరుమలరావు కోట్ల రూపాయల భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అవకతవకలు పాల్పడ్డారనే ఆరోపణపై జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఉదంతం మర్చిపోకముందే మరోవైపు జమ్మికుంటలో ఎంఆర్ఓగా పనిచేస్తున్న రజనీ కూడా ఏసీబీ ట్రాప్లో పడడం కూడా ఒక కథలుగా చెప్తున్న పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఒక సంచలనాలు లేపుతున్న పరిస్థితి. ఈ ఇద్దరు ఎంఆర్ఓలే కాకుండా తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం గజ్వెల్లో ఎంఆర్ఓ పనిచేస్తున్నారు. ఈయన కూడా కరీంనగర్లో కోట్ల రూపాయలకు అవినీతి సపోర్ట్ చేశాడనే ఉద్దేశంతో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ఎంఆర్ఓలు ఒక నెల రోజుల కాలంలోనే అవినీతి కేసుల్లో బయటపడుతుండడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రజనీ ఏదైతే ఏసీపీ ట్రాప్లో ఉందో ఇటు హన్మకొండలో కరీంనగర్లో ఆస్తుల లెక్కింపులో ప్రస్తుతం ఏసీపీ బిజీగా ఉన్నారు. గత 2 రోజులుగా కూడా ఈమె ఆస్తులపైన విచారణ జరుగుతోంది. అవినీతి ఆరోపణలపైనే ఫిర్యాదుకు మేరకు కూడా ఏసీబీ ట్రాప్లో పడిందని చెప్పొచ్చు. ఇటు రజనీ, అటు శ్రీనివాస్, ఇటు తిరుమలరావు ముగ్గురు ఎంఆర్ఓలు కేవలం ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో ధరణి మానిపులేషన్ కేసులో తిరుమలరావు గత 6 రోజుల క్రితం ట్రాప్ కాగా అత్యధికంగా ఆస్తులు ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రజనీ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటు శ్రీనివాస్ కొత్తపల్లి ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు కరీంనగర్ శివారులో ఉన్న కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల అవినీతిలో కూడా రాజకీయ నాయకులకు మద్దతు పలకడం కాకుండా సహకరించాలన్న కేసులో కూడా ఈయనను విచారిస్తున్నారు. శ్రీనివాస్ జైల్లో ఉండగా రజనీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. తిరుమలరావును సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ యంత్రాంగంలో అవినీతి చీడ పట్టి పీడిస్తుందని చెప్పొచ్చు. వీరందరిపైన ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. తాజాగా రజనీకి సంబంధించిన హన్మకొండలో ఆస్తులకు సంబంధించిన అనేకమైన కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంకా విచారణ చేపడుతున్నారు. గత 2 రోజులుగా రజనీపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె జమ్మికుంట ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు. వీరికి ఒక ఫిర్యాదు రావడంతోనే విచారణ చేపట్టిన అధికారులు పూర్తిగా ఈమె ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన పరిస్థితి. మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగంలో జరుగుతున్న అవినీతి భాగవతంపై ఇప్పటికే ఎపిసోడ్లుగా బయటపడుతున్న పరిస్థితి. ఇది కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ యంత్రాంగంలో ఎంఆర్ఓ స్థాయి అధికారులు కోట్ల రూపాయలు అప్పనంగా కొట్టేయడమే కాకుండా అవినీతి బకాసురులకు భూబకాసురులకు సహకరిస్తున్నారనే ఒక ఆరోపణపై విచారణ జరుగుతోంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.